హాయ్ అండి, అందరికి నమస్కారం. మనం ప్రెసెంట్ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ సేల్ జరుగుతుంది కదా, దాంట్లో కొన్ని ప్రోడక్ట్స్ మంచిగా చూసి మంచి బెస్ట్ ప్రైస్కి వస్తున్నాయి కొన్ని కొన్నాము. సో ఇందులో అమెజాన్ నుంచి 2 మొబైల్స్ ఉన్నాయి, అలాగే ఫ్లిప్కార్ట్లో 2 మొబైల్స్ కొన్నాము. సో వాటిలో కొన్ని డెలివరీ అయిపోయాయి. సో ఈ మొబైల్స్ వచ్చేసి 2 ఏమో మా ఫ్రెండ్స్కి వాళ్ళకి కొన్నాం అనమాట, 2 వచ్చి ఫ్యామిలీ వాళ్ళకి కొన్నాము. సో వాటి డీటెయిల్స్ ఎంతెంత ప్రైస్ పడిందో మనం ఇవాళ చూద్దాం. ఇవే అండ్ ఐటమ్స్. ఇందులో మనం హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి ఐఫోన్ 15 అనమాట. ఇది మనం ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాం. ఇది ఎంత ప్రైస్ పడిందో నేను అది చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది స్టాండ్ లాగా యూజ్ అవుతుంది అనమాట. సో వీడియో బ్లాగింగ్కి యూజ్ అవుతుందని ఇది ఒకటి తీసుకున్నాను. అది ఇది శాంసంగ్ ఫిట్ 3 వాచ్ ఇది. సో ఇది మా వాళ్ళకి గిఫ్ట్ ఇద్దామని తీసుకున్నాను. నెక్స్ట్ మన పర్సనల్ యూజ్ ట్రిమ్మర్ అనమాట. ఇది ఆల్రెడీ పాతది ఉంది, పాతది వేరే యూస్కి చేద్దాంలే అని చెప్పి ఇది కొనుక్కున్నాం కొత్తది. అట్లాగే దీంట్లో మనకి ఇంకా పంచర్ కిట్, అలాగే ఒక సెల్ఫీ స్టిక్ కూడా ఉన్నాయి. సో ఏంటంటే పంచర్ కిట్ ఎప్పుడైనా మనం దూరంగా ఉన్నప్పుడు యూజ్ అవుతుంది అని చెప్పేసి తీసుకున్నాం అనమాట, అర్జెంట్ పర్పస్కి. అంతే. సరే, ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం కదండి. సో ఇప్పుడు మనం ఐఫోన్ అన్బాక్సింగ్ చేయబోతున్నాం. దీన్ని మనం ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాం అనమాట. సో ఫ్లిప్కార్ట్ వాళ్ళు మనకి అన్బాక్సింగ్ చేసే అవకాశం ఇవ్వరు. సో అందుకని వాళ్ళు ఆల్రెడీ తీసేసారు, మనం ఊరికే వీడియో కోసం ఇట్లా పెట్టామన్నమాట. సో వాళ్ళ పాలసీ ఏంటంటే అన్బాక్స్ చేసి డ్యామేజ్ ఉందా లేదా చూసి వాళ్ళు అప్డేట్ ఇవ్వాలా. సో డీటెయిల్కి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచి వీడియోలు ఇంకా ఉన్నాయి, ఇంకా క్వాలిటీ పెంచేదానికి ట్రై చేస్తూనే ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. సో కమింగ్ టు ఫోన్, మనం ఈ కలర్ తీసుకున్నాం, బ్లాక్ కలరు. సో ఇది కూడా ఆడ తీసి చూపించాడు, కాకపోతే మేము ఊరికే పెట్టాము వీడియో కోసం. సో ఇది ఫోన్ అన్నమాట. మనకి ఇది ఎక్స్చేంజ్ అవితే ఎంత వస్తుందో మన ఫ్లిప్కార్ట్లో చూపించింది 38,000 చూపించింది. మేము ఐఫోన్ 11 ఎక్స్చేంజ్ పెట్టాం, అది 13,900 చూపించింది. కాకపోతే వీళ్ళు ఇక్కడికి వచ్చి చెక్ చేసి మనకి అమౌంట్ తగ్గించేశారు, బాక్స్ ఛార్జర్ లేదని, అలాగే బ్యాక్ స్క్రీన్ డ్యామేజ్ ఉందని చెప్పి. అక్కడ మనం ఎక్స్చేంజ్ చేసేటప్పుడే బ్యాక్ స్క్రీన్ డ్యామేజ్ ఉంటే 13,900 వస్తుంది అని ఉంది, అయినప్పటికీ వీళ్ళు అలా తగ్గించారు. సో దానికి మనం ఏం చేయలేం. సో ఓవరాల్గా అట్ ఎండ్ మనకి 40,000కి ఐఫోన్ 15 అయితే వచ్చింది. ఇది 128 GB వర్షన్ అనమాట. సో నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ చూద్దాం. నెక్స్ట్ మనం ఓపెన్ చేయబోతుంది శాంసంగ్ ఫిట్ 3 వాచ్. సో ఇది మనకి 3,800 పడింది అనమాట. ప్రెజెంట్ మనకి ఇది అమెజాన్లో అయితే లేదు, ఫ్లిప్కార్ట్లో ఉంది. సో నేను మీకు ఈ లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో కింద చేస్తాను, చూడండి. సో ఇదైతే మనకి వాచ్. సో ఇది గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి నేను ప్రజెంట్ ఇది ఓపెన్ అయితే చేయట్లేదు, ఓపెన్ చేసినప్పుడు తర్వాత మీకు చూపిస్తాను. మనం మొబైల్ హోల్డర్ అలాగే కార్డ్ రీడర్ కొన్నాము. సో ఈ మొబైల్ హోల్డర్ మనకి వీడియో రికార్డింగ్ కోసం యూజ్ అవుతుందని కొన్నాము. అట్లే కార్డ్ రీడర్ కూడా మనం కొన్ని కార్ డాష్ క్యామ్లో తీసే ఉన్నాయి, అవి ఎప్పుడన్నా యూజ్ అవుతాయి పెట్టుకునేదానికి అని చెప్పేసి అది ఒకటి తీసుకున్నాను. ఇది మనకి మొబైల్ స్టాండ్ అండ్ ట్యాబ్ స్టాండ్. సో ఇది మనకి 360 degrees బెండ్ అవుతుంది అనమాట, మనం ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. హోల్డింగ్ కూడా ఉంటుంది కింద. సో చూద్దాం ఎలా ఉండబోతుంది ఇది. అండ్ కార్డ్ రీడర్, మల్టీ కార్డ్ రీడర్ ఇది. ఇది C టైప్, USB 3 USB 2 కూడా ఉంది దీంట్లో. సో మల్టీపర్పస్ యూజ్ అవుతుంది, ఫోన్కి, ల్యాప్టాప్కి, పాత ఓల్డ్ డివైజెస్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి మోస్ట్ C టైప్, మామూలు USB యూజ్ అవుతుంది. సో ఫాస్ట్ కూడా ఉంటుందండి ఇది. ఇది కూడా చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. సో ఫస్ట్ మనం దీన్ని ఓపెన్ చేద్దాం. మన కింద బేస్ ఇలా ఉంటుంది అనమాట. ఇది ఓపెన్ చేసుకొని ఇది చూసుకుంటే మీరు కింద ఇక్కడ కుషన్స్ ఇచ్చారనమాట. మనం టైట్ చేస్తే బాగా గట్టిగా పట్టుకునేదానికి. సో ఇక్కడ పెడతాను చూడండి. సో ఇట్లా పెట్టి టైట్ చేసేసుకోవడమే. సో మనకి ఇలా ఉంటుంది ఇది. చూసారు కదా, చాలా గట్టిగా ఉంది. సో నెక్స్ట్ మనం ఇది ఫిట్ చేసుకోవాలి హోల్డర్. అంటే ముందు ఈ స్క్రూ పెట్టాలి. సో టైట్ చేసేస్తే ఇంకా ఇది పట్టేసుకుంటుంది అనమాట, మళ్ళీ బయటికి రాకుండా. సో మనం మన దగ్గర ఉన్న ఐఫోన్ 15 పెడదాం ఇక్కడ. స్క్రీన్ మీద పేపర్ పెట్టాము, మళ్ళీ గీతలు పెడితే మా వాడు ఫీల్ అయిపోతాడు.
సో పెట్టాను చూడండి. సో ఇట్లా మనం పెట్టుకోవచ్చు అనమాట ఇది. సో మనకి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అన్నీ ఇట్లా ఈజీగా పెట్టుకొని తీసుకోవచ్చు. సో గట్టిగా ఉంది, ఫోన్ కూడా పడే అవకాశమే లేదు. ఇది మంచి పర్చేజ్ అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ యూఎస్బీ చూద్దాం. ఇది పక్కన పెట్టేద్దాం. ఆ పక్క బాటిల్ ఇదేం లేదండి, చిన్నదే. ఇది చూస్తే మనకి యూఎస్బీ ఇచ్చారు, సి టైపు, అలాగే మైక్రో యూఎస్బీ కూడా ఉందన్నమాట. సో ఇలాగైనా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి స్లాట్లు ఇచ్చాడు సైడ్. సో ఎస్డి కార్డ్కి, అలాగే బిగ్ ఎస్డి కార్డ్కి అనమాట. ఇది ఇంకొక ప్రోడక్ట్ అండి. మనం సెల్ఫీ స్టిక్ అలాగే స్టాండ్ కూడా తీసుకున్నాం అనమాట. సో మైక్ లేదు. సో ఇది ఎందుకు మనం వీడియోస్ అంతా వితౌట్ మైకే చేస్తున్నాము. సో దానికోసం మనం వైర్లెస్ మైక్ కొన్నాము ఫోటోరాకినిక్స్ నుంచి. సో ఇది మనకి 700 అలా పడింది అంతేను. సో ఇది ఓపెన్ చేసి చూద్దాం. సో ఇది మనకి 1 year వారంటీతో వస్తుంది. చూసారు కదా అలా ఉందో. ఇది సి టైప్. నేను టైప్ సి తీసుకున్నాను అనమాట. లైట్నింగ్ తీసుకునే వాళ్ళకి లైట్నింగ్ కూడా ఉంటుంది. సో ఇది మోడల్ వచ్చేసి -7. మనకి ఎంఆర్పి వచ్చేసి 2000 ఉంది. మనకి సేల్లో 700కి వచ్చేసింది అనమాట. సో ఇది నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. అలాగే ఒకసారి యూస్ చేసి ప్రోడక్ట్ ఎలా ఉందో మీకు ఒక షార్ట్లో నేను అప్డేట్ చేస్తాను. సో మైక్ చూసారు కదా ఇలా ఉంది. సో ఇది మన సి టైప్. ఇది మొబైల్కి పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. సో ఆమ్ని డైరెక్షనల్ ఏంటంటే మనం ఎటు నుంచి మాట్లాడినా మైక్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఆ పెద్ద బాక్స్లో ఉన్న దాంట్లోది ఇది ఒకటి అనమాట. మనం అమెజాన్ బేసిక్స్ నుంచి ఒక సెల్ఫీ స్టిక్ తీసుకున్నాం. సో మన ఫస్ట్లో కూడా ఒక సెల్ఫీ స్టిక్ వీడియో ఉంది. అది మరీ అంత స్టడీగా లేదని చెప్పి ఇది కొంచెం పెద్దగా ఉంది. సో ఇది తీసుకున్నాం అనమాట. ఇది చూస్తుంటే చాలా పెద్దగా అనిపిస్తుంది. ఇక్కడ మనకి సేల్లో చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది. 890కి ఏమో వచ్చింది. సో బాక్స్లో ఉన్నదైతే ఇవి అమెజాన్ బేసిస్ ఆడియో అని ఉంది. సో రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇది చూపిస్తున్నారు. ఈ స్కాన్ చేస్తే ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయో చూపిస్తుందంట. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది ట్రైపాడ్ గురించి ఉన్నట్టుంది. అసలు ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. సో మనకి ఈ లెంత్ 23 సెంటీమీటర్స్ ఉంది. చూడ్డానికి కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. సో ఇది మల్టీపర్పస్ కోసం మనం కెమెరా కూడా ఫిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్రైపాడ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇట్లాగే మొబైల్ పెట్టుకోవచ్చు. సో మొబైల్కి కూడా ఇది స్టడీగానే ఉంది. మనం ఈవెన్ ఇలా పెట్టినా కానీ అలాగే ఉండేటట్టు ఉందన్నమాట, కదలకుండా. సో మనం కొన్న ఇంకొక పర్చేజ్ వేస్ట్ అయిపోతుందేమో అనుకుంటున్నాను. సో ఇది ఇట్లా ఓపెన్ చేస్తే చూసారు కదా ఎంత పెద్దగా వచ్చిందో. సో మనకి ఇది కూడా ఉంది. సో ఇట్లా పెట్టుకొని ఇలా మూమెంట్ కోసం ఇది పోతే ఇట్లా పెట్టుకొని మనం కెమెరాకి ట్రైపాడ్ లాగా పెట్టుకోవచ్చు. సో ఇంత బైక్ ఇంకా చాలా హైట్ వస్తుంది. ఇది మంచి పర్చేజ్ అనుకుంటున్నాను. మనకి 890 పడింది ఇది. నెక్స్ట్ మనం ఓపెన్ చేయబోతుంది ట్రిమ్మరు. ఇది బాంబే షేవింగ్ కంపెనీ వాళ్ళ ట్రిమ్మర్ అనమాట. సో ఇది మనకి సి టైప్ ఛార్జింగ్ వస్తుంది. అలాగే మల్టీ గ్రూమింగ్ ఉంటుంది అనమాట. బాడీ గ్రూమింగ్, అలాగే మనకి ఇయర్స్లో, నోస్లో ఎయిర్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓపెన్ చేద్దాం. మనకి జనరల్గా 1 year వారంటీ వస్తుంది. కాకపోతే మనకి ఈ ప్రోడక్ట్ 2 years వారంటీ వస్తుంది అనమాట. సో మనకి ఈ సేల్లో 1500కే వచ్చింది ఈ ఐటమ్. సో మనకి ట్రావెల్ పౌచ్ ఒకటి, ఒక దువ్వెన, బ్రష్ క్లీన్ చేసుకోవడానికి, అలాగే మెయిన్ యూనిట్, ఎలా యూజ్ చేసుకోవాలి, వారంటీ 2 years, అలాగే కస్టమర్ కేర్ నెంబర్. నెక్స్ట్ ఇది రోటరీ అనమాట. సో మనం అడ్జస్ట్ చేసుకొని దీన్ని బట్టి హెయిర్ అనేది కట్ అవుతుంది లెంత్ని బట్టి. నెక్స్ట్ ఇంకొకటి ఇది నోస్కి, ఇయర్కి కటింగ్ అనమాట. ఇది మనకి ఓపెన్ అయిపోతుంది అనమాట ఇట్లా. సో ఇవి మార్చుకోవచ్చు మనం ఇట్లా. సో మనం ఇది ప్రెస్ చేస్తే ఆన్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఛార్జింగ్ ఎంత ఉందో చూపిస్తుంది అనమాట. ఆఫ్ అయిపోతుంది ఇట్లా.
ఇట్లయితే బాగుంది, స్టడీగానే ఉంది. కాకపోతే ఒక్కటే ఏంటంటే నేను సీ టైప్ అనుకున్నా, ఇదేంటో పాతది ఇచ్చారు, ఎందుకు మరి చూడాలి అది. సో ఇదండి బాక్స్ కంటెంట్. మనకి ఇది 1500కి వచ్చింది. ట్రావెల్ పౌచ్ కూడా బాగుంది, క్లాసీగా. మనకు పెద్ద బాక్స్లో ఉన్నది ఇదే లాస్ట్ ప్రోడక్ట్. సో ఇది మనం ఇంట్లో వాళ్ళకి రంగోలీ ఆర్డర్స్ పెట్టాం అన్నమాట, స్టిక్కర్లు ఇంటి లోపల మనం ఎక్కడైనా అంటించుకునేదానికి, దేవుడి దగ్గర, అలాగే వాకిట్లో పెట్టుకునేదానికి. ఇదైతే బాగా గట్టి బందోబస్తులు ఇచ్చాడు, ఏం రావట్లేదు సరిగ్గా. సో ఇది దేవుడి దగ్గర అట్లా అంటించుకునేదానికి ఎక్కడెక్కడ సపరేట్గా ఉన్నాయి. సో ఇంతవరకు మనకి ప్రోడక్ట్స్ అండి మనం అమెజాన్లో పర్చేస్ చేసినవి. సో ఇవన్నీ మనం తీసుకున్న ప్రోడక్ట్స్. సో వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.